ఇట్లా ఎట్లున్నారు సార్? శారీరకంగా, మానసికంగా ఈ ఏజ్ లో కూడా ఎట్లున్నారు? ఆరోగ్యం సహకరిస్తుందా? భగవంతుని వల్ల ఆరోగ్యంగా ఉన్నాను. ఓకే. ఎంత వరకు ఉన్నారు సార్ ఇప్పుడు? ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు? ఎగ్జాక్ట్ 74. 74 లో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నారంటే గొప్ప విషయం అనుకోవాలి. ఓకే. ఇందాక నేను చెప్పినట్టు ఇంట్రోలో మాజీ శాసనసభ్యులు అని చెప్పిన, ఏమైనా బాధ అనిపించిందా సార్ ఆ మాట? ఏం లేదు, ప్రజల తీర్పు కదా, దానికి డెఫినెట్ గా గెలిపోవడం ఉంటాయి కదా, దానికి ఏం బాధ లేదు. అంటే 3-4 సార్లు గెలిచిన, ఈసారి కూడా గెలిచుంటే, 4 సార్లు గెలిచా. అవును 4 సార్లు గెలిచిన, ఈసారి కూడా గెలిచుంటే 5వ సారి అవుతుండే హ్యాట్రిక్. అట్లా ఏమన్నా బాధ అనిపించిందా అంటున్నా? బాధ ఏం లేదు. ఒకటి ఏంటంటే గెలుపు ఓటమిలో సాధారణంగా ఎట్లుంటే అంటే ప్రభుత్వాలు ఎంతో పనిచేస్తాయి. ఎన్నికల ముందు ఇంకో పార్టీ ఏం చేస్తుందంటే ఆ పార్టీ అధికారం రావాలంటే అమలు గాని హామీలు ఇస్తారు. అంటే గతంలో కేసీఆర్ గారు ఇచ్చే పథకాల కన్నా అన్ని 30-40-50% 50% పెంచి వాళ్ళు అనౌన్స్ చేశారు. ఉదాహరణకి ఎట్లా అంటే వాళ్ళు మీరు 2000 పెంచినట్టే వాళ్ళు 4 లేండి తులం, మీరు కళ్యాణ లక్ష్మి అంటే తులం దాదాపు 80,000 కాస్ట్ అప్పుడు. అవును. రైతు 6,000 ఇచ్చిందంటే 7,500 అన్నారు. అవును. 1 లక్ష మీరు రుణమాఫీ అంటే వాళ్ళు 2 లక్షలు అన్నారు. రైతు బంధు 10,000 అంటే 15,000 అన్నారు. 15,000 అన్నారు. కౌలు రైతులకి 12,000 అన్నారు. నిరుద్యోగులకు 4,000 అన్నారు. అవును. మహిళలకు అంటే 2,500 అన్నారు. మహిళా విద్యార్థులకు స్కూటీలు అన్నారు. అంటే ఇన్ని చెప్పిన తర్వాత ఏముంటాయి చెప్పండి? డెఫినెట్ గా ఇక కేసీఆర్ అయితే ఇదే ఇచ్చారు కదా, ఇక ఇవ్వకపోవచ్చు, వీలైతే ఎక్కువ ఇస్తున్నారు కదా అని డెఫినెట్ గా వాళ్ళకు ఒక ఆలోచన పడి, అంటే వాళ్ళు ఇచ్చిన హామీల్ని నమ్మే ప్రజలు వాళ్ళకు లేదంటే కేసీఆర్ గారు కోపంతో 100% మేము ఆడంటే వాళ్ళు ఏడున్నారంటే ఎక్కువనే కదా చెప్పండి. ఇప్పుడు మహిళలు దాదాపు లేకున్నా ఇప్పుడు మనం 45 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఏది మొత్తం పెన్షన్ స్టేట్ లో. ఇవాళ ఏదైతే పెళ్ళైన మహిళ 57 వచ్చే వరకు భర్తకు పెన్షన్ వస్తాయి. అంటే 21 నుంచి 50 దాకా భర్తకు పెన్షన్ రాని మహిళలు ప్రతి గ్రామంలో దాదాపు ఏం లేకుండా మా కాన్స్టిట్యూన్స్ లో ఒక 50,000 మంది, మా కాన్స్టిట్యూషన్ 50,000 మంది నిరుపేదలు ఉన్నారు. అర్థం చేసుకో, ఓన్లీ ఒక్క మంచిర్యాల కాన్స్టిట్యూషన్. అంటే ఆస్తులు లేక, అంతస్తు లేక, భూములు లేక, భర్తలకు ఉద్యోగం లేక ఎబో 57 కామన్ గా ఇచ్చేస్తారు. అంటే ఈ రకంగా పెళ్ళైన ప్రతి ఆడవాళ్లకు కూలి పని చేసేటోళ్లకు 2,500 ఎవ్రీ మంత్ అన్న తర్వాత ఎంత ఎఫెక్ట్ ఉంటుంది చెప్పండి? ఉండదా? మాకు వస్తుంది, ఎన్నికల తర్వాత మాకు వస్తాయని ఉంటది కదా. ఒక్క మా కాన్స్టిట్యూషన్ 50 లెక్కేసుకోండి. అవును, ఎంతమంది ఉంటారు? అవి బాగా ప్రభావితం చేసి డెఫినెట్ గా 100% ఎందుకుంటే చెప్పండి, వాళ్ళకి డబ్బులు ఇస్తా ఎందుకు ఓటేయరు? ఇప్పుడు ఎవరేమన్నా అన్నదమ్ములా లేకపోతే అక్క చెల్లెలు కాంటాక్ట్ చేస్తారు ప్రజలు. అది చాలా ఎఫెక్టివ్ పడ్డది, చాలా ఎఫెక్టివ్. దాన్ని బట్టి డెఫినెట్ గా ఓటేశారు. ఎప్పుడన్నా నెమరు వేసుకున్నారా సార్ ఓటమికి గల కారణాలు ఏంది, ఎందుకు ఓడిపోయినాం మనం, ఎట్లా జరిగిందని మీ అనుభవంలో? ఒక విషయం, సాధారణంగా మేము 10 సంవత్సరాలు పరిపాలించాం. 2 సార్లు మాకు ఓటేయడం జరిగింది. పార్లమెంట్ కూడా 2 సార్లు వేయడం జరిగింది. ఏది బీఆర్ఎస్ కు. మాక్సిమం రిజల్ట్స్ మాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళు ఒక ఓటేస్టులు 1, 2, 3, 4 సార్లు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అన్ని మాకు మాక్సిమం కారు వేసిన తర్వాత సాధారణంగా ఎప్పటికీ ఇంకో దానికి వేద్దాం అనేది వీళ్ళేనా అనేది ఇంకో దానికి వేద్దాం. అందులో ఏంటిది, కాంగ్రెస్ పార్టీ ఈ అమలుగా 6 గ్యారెంటీలు. దాంతో ఏముంటది, ఒకటేమో 10 సంవత్సరాల పరిపాలన, రెండోది వాళ్ళేమో 2 సార్లు వీళ్ళు ఏదో చేద్దామంటుండ్రు, వాళ్ళకి చేద్దాము అనేది డెఫినెట్ గా ప్రజలకు ఒక ఆలోచన కలుగుతుంది కదా. అందుకే తప్ప ఇంకేమీ కారణం అనేది అక్కడ స్థానికంగా 5-6% ఉంటుండొచ్చు కామన్. కానీ ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన అమలు గాని హామీలకే ప్రజలు ఆకర్షితులై ఓటేస్తే తప్ప మరొక ఆలోచన లేదు. సరే, కాంగ్రెస్ పార్టీ విషయం పక్కన పెడితే 10 ఏళ్లుగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు. 10 ఏళ్ల కాలంలో మంచిర్యాల నియోజకవర్గం కావచ్చు, ఈ జిల్లాకు కావచ్చు, ఏం చేసిరు దివాకర్ రావు గారు అని అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే అన్నిటిగా మొదలు యాక్చువల్ గా నేను 75లో నేను రాజకీయ ప్రవేశం చేశాను. 1975, దాదాపు 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్లలో ఈ ప్రాంతం అంటే నేను 99 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అంతకుముందు 81 నేను కౌన్సిలర్ 81లో. 81 మీన్స్ 75 అంటే 6 రాజకీయంగా విత్ ఇన్ 6 ఇయర్లే నేను ఇదైనా కౌన్సిలర్ అయినా. అంటే దాదాపు 44 ఏళ్ళ నుంచి
అంటే నాకు రాజకీయాలు ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రాంతం అంతా ప్రశాంతత, సార్ దట్ ఈజ్ మెయిన్. అవును, అది నాకు కావాల్సింది ఏంటంటే ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో, ఎక్కడైతే అల్లర్లు ఉంటాయో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. పరిపాలన కూడా సౌలభ్యం. డెఫినెట్. ఎందుకంటే మనకు రోజు తెల్లారితే కొట్లాట్లుండి వేరే ఉంటుంది చెప్పండి, అది నేను కాపాడగలిగాను, అది నేను చేయగలిగాను ఆనాడు. అంటే తెల్లారితే కొట్లాటలు అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మీరు? డెఫినెట్ గా మీరు ఇప్పుడు నేను చెప్పడం కాదు, నేను చెప్పింది ఎందుకంటే నేను చెప్పింది కొంతమంది ఇష్టం ఉండదు. నచ్చకపోవచ్చు. మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసిందంటే 50 ఏళ్ళు లెక్కేసుకున్నా, లేదు 99 ఎమ్మెల్యేగా లెక్కేసుకున్నా, అప్పని చెప్పేదాకా ఈ ప్రాంతంలో అల్లర్లు అలజడులు ఈ వేరే విధంగా ఉన్నాయా అని అడిగితే చెప్పగలుగుతారు. ఇప్పుడు 20 మాసాలలో 20 మాసాలు అంటే 20 మాసాలు అంటే ఈ స్టార్ట్ అయ్యే తెల్లారే స్టార్ట్ అయింది, రిజల్ట్ నా తెల్లారి స్టార్ట్ అయింది. ఇక దౌర్జన్యాలు, దాడులు, బెదిరియడం, సెటిల్మెంట్లు, అక్రమంగా 20 మాసాల నుంచే గెలిచిన వ్యక్తి ఈ రకంగా చేస్తే మీరు 20 ఏళ్ళకి ఎమ్మెల్యే ఉన్నారు, మీరు ఎంతగానో చేసి ఉండాలి మరి. అదే మీరు నేను చెప్పింది కాకుండా ఎక్కడన్నా అడగండి, ఎనీ ప్లేస్ నాట్ ఓన్లీ మంచాల కాన్స్టిట్యూన్సీ, ఈవెన్ బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ, ఈవెన్ ఈ ప్రాంతం గోదావరి కానీ మంతిని పెద్దపల్లి ఆటలు ఎక్కడన్నా అడగండి, వాట్ ఈస్ దివాకర్ రావు, వాట్ ఈస్ ప్రేమ్ సాగర్ రావు. అంటే ఎన్ని విధాలంటే సెటిల్మెంట్. ఇక్కడ రియల్ ఎస్టేట్ కంప్లీట్ కుప్ అయిపోయింది. అక్కడ ఇట్లా స్టార్ట్ చేస్తేనే డబ్బులు అడిగే కార్యక్రమం. ఎవ్వరు కూడా సాటిస్ఫై లేరు. చాలా మందిని అటాక్ చేయడం జరిగింది, చాలా మందిని కొట్టడం జరిగింది. ఒక ఉదాహరణకు 2-3 చెప్తారా మీరు? ఎక్కడెక్కడ ఏం జరిగినాయి, ఏం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే అంటే? రిజల్ట్ వచ్చిన సెకండ్ డే కలెక్టరేట్ దగ్గర ఒక 10 ఇండ్లు అంటే ఒక స్లాబ్ లెవెల్ వచ్చినాయి. నెక్స్ట్ డే కూడా కొట్టించారు. నెక్స్ట్ డే అంటే రిజల్ట్ సెకండ్ థర్డ్ డే రిజల్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత కూడగొట్టే కారణం ఏంటిది? కూడగొడితే భయభ్రాంతులు కావాలి. ఆ ప్రాంతం ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. ఎందుకు కూడగొట్టినట్టు, ఎందుకు ఇల్లు కట్టినట్టు, దాని అర్థం ఏంటిది? కూడగొడితే భయపడి అందరికి డబ్బులు ఇవ్వాలి. దట్ ఈస్ ప్రూఫ్. దాని ఏమాత్రం అనుమానం లేదు, చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు కలెక్టరేట్ గా పోయి ఒకటేమో ఒక బంగ్లా ఊళ్ళగొట్టారు అన్నయ్య ఒకప్పుడు కాంగ్రెస్ ఉంటే బీఆర్ఎస్ ఉంటే ఆయన పెద్ద ఒక 5 అంతస్తుల బంగ్లా ఊళ్ళగొట్టిండ్రు. అదే కాకుండా ఇదేమో ఒక తర్వాత ఒక 6 మాసం 8 మాసాల తర్వాత రిజల్ట్ సెకండ్ డేనే, అసెంబ్లీ రిజల్ట్ సెకండ్ ఆర్ థర్డ్ డే 10 ఇళ్ళు ఊళ్ళగొట్టారు. కలెక్టరేట్ పోతుంటే మనం టువర్డ్స్ చెన్నూరు పోతుంటే రైట్ సైడ్ 10 ఇళ్ళు ఊళ్ళగొట్టారు. ఆ 10 ఇళ్ళు బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి కన్స్ట్రక్ట్ దట్ మీన్స్ డబ్బులు ఇస్తేనే మళ్ళీ ఇప్పుడు నడుస్తున్నాయి కదా డబ్బుల కోసం. అది ఏ దాడు అంటే ల్యాండ్ గ్రాబింగ్ అన్నారు, భూ కబ్జాలు అంటున్నారు, లేదంటే అది గంజాయి అదేదో అన్నారు. అంటే ఉన్నాయా అలాంటి పరిస్థితులు మంచిర్యాలలో ఉన్నాయా? దాదాపు ఎంత మందిని కొట్టిండ్రు, ఎన్ని కేసులని, ఎన్ని సమయం ధర్నాలు చేసినామనే సంగతి ఒకసారి మనం పోతే, రాకేష్ అతను కొట్టడం జరిగింది, మధును కొట్టడం జరిగింది, నక్కవతి కొట్టడం జరిగింది, చాలా మటుకు దాళ్ళు ఇంకా లక్ష్మీ సాయి కొట్టడం జరిగింది, మన మందపల్లి ఎక్స్ వైస్ ఎంపీ ఎక్స్ ఎంపీ వాళ్ళ హస్బెండ్ ను కొట్టడం జరిగింది ఇక్కడ రాయపల్లిలో. అంటే మామిడిపల్లిలో ఎస్సీలను కొడితే కుట్లు పడ్డాయి, కానీ ఆ కేసు ఏం చేసిన సందర్భం లేవు. చాలా జాగాల్లో దాడులు అనేది నాట్ ఓన్లీ మన బీఆర్ఎస్ డిఫరెన్స్, ఇంకో పొలిటికల్ పార్టీ వాళ్ళ మీద కొట్టే కార్యక్రమం. ఇంకా ఏ పార్టీకి సంబంధించిన కూడా చాలా మంది కొడితే అంటే ఎట్లా కొట్టినంటే వాళ్ళ ఇంత డేంజర్ పొజిషన్ లో ఉందా సార్? మీరు ఫోటో చూపిస్తే మీకు ఎన్ని దాడులు, కుట్లు, కథ కార్యక్రమం. పాపం ఒక్కో మీద రాకేష్, మందపల్లి శ్రీను వీళ్ళ మీద అయితే, రాకేష్ మీద అయితే ఒక 20 మంది దాడి చేశారు. అది జూన్ 2 ఏదో, బహుశా జూన్ 2 అనుకుంటా. అంటే దాడులు అనేది విపరీతంగా దాడులు. ఎక్కడ భూమి ఉంటే అక్కడ సెటిల్మెంట్. తెలుసుకోండి, ఎక్కడ భూమి సెటిల్మెంట్, పిలిపియడం, ఇగో నువ్వు ఇంత తీసుకో, నువ్వు ఇంత తీసుకో, డబ్బులు వసూలు చేసే కార్యక్రమం. ఆయన గ్యాంగ్ పెట్టి గ్యాంగ్ కొట్టించే కార్యక్రమం, గ్యాంగ్ పెట్టి కొట్టించే కార్యక్రమం. బైపాస్ లో మంచాల బైపాస్ లో ఒక గ్యాంగ్ ఉంది, ఇది కొట్టే గ్యాంగ్ అని మీరు అడిగితే ఎవరిని అడిగినా చేస్తా అంటారు. నో అని వాళ్ళు అన్నారు.